నమస్తే అండి. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలండి. మనందరం ఆరోగ్యంగాను ఆనందంగాను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉగాది పండుగ సందర్భంగా పూసలతో స్టాండింగ్ గణేష్ అల్లే విధానం షేర్ చేస్తానండి. ఇదిగోండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంటారు. చూడండి ఇలా ఉంటారు. ఆల్రెడీ అండి ప్రీవియస్ వీడియోస్లో సిట్టింగ్ గణేష్ 2 మోడల్స్ అయితే ఉన్నాయి. అవి చూసి అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి. ఇప్పుడైతే స్టాండింగ్ గణేష్ అల్లే విధానం షేర్ చేస్తాను. పూసలతో సిట్టింగ్ గణేష్ని అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో లింక్ అడిగితే నేను పెడతానండి. నిలబడ్డ వినాయకుడిని ఒక్కసారి చూసేయండి. ఇలా గొలుసు తీసేయచ్చు. ఇదిగోండి మనం గొలుసైనా వేసుకోవచ్చు, లేదంటే పై కండువాలాగా ఉంటుంది చూసారా, ముందుకి వెనక నుంచి ముందుకి అలా కూడా వేసుకోవచ్చు. వినాయకుడికి మన ఇష్టం. 2 మోడల్స్ అల్లుకోవచ్చు. నేనైతే ఈ గొలుసు చిన్నది అంటే పూలమాలలాగా గొలుసులాగా అల్లాను. పూలమాల అనుకోండి, లేదంటే ఆభరణం అనుకోండి, ఏదైనా కానీ చిన్నదిగా అల్లానమాట. ఇలా తేలిగ్గా అయిపోద్ది అనమాట. ఇప్పుడే కొత్తగా అల్లిక స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళు కూడా అల్లుకునే విధంగా ఇలా సింపుల్గా నేను మోడల్ రెడీ చేశానమాట. ఓకే అండి. ఇంకా మన ఛానల్లోనండి ఇప్పుడు వినాయకుడు ఉన్నారు, ఎలిక ఉండాలి కదండి ఆయన వాహనము. అందుకని చెప్పేసి మన ఛానల్లో ఎలికి కూడా అల్లే విధానాలు ఉన్నాయి, చూసి అల్లుకోండి. ప్రీవియస్ వీడియోస్లోనే ఉన్నాయి, లింక్ కావాలన్నా నేను పెడతాను. ఓకే అండి. కుడుములు అల్లే విధానం కూడా ఉందండి ప్రీవియస్ వీడియోస్లోను, చూసి అల్లుకోండి. నెక్స్ట్ మందార పూలండి, ఒంటిరెక్క మందార ఉంటుంది చూసారా, అలా అన్నమాట. ఇవి మనం చక్కగా పూసలతో కూడా అల్లుకోవచ్చు. ఇవి కూడా మన ఛానల్లో ఉన్నాయండి, చూసి అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి. రెడ్తో అల్లుకోండి, బాగుంటాయండి. ఇక్కడ గ్రీన్ ఇచ్చేసి ఈ పైనంతా రెడ్ ఇచ్చేసి లోపల నేను ఇక్కడ రెడ్ ఇచ్చా కదా, ఇక్కడ మీరు ఏదైనా కలర్ ఇచ్చుకోండి. అట్లా వీడియోలో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయండి, చూసి అల్లుకోవాలనుకున్న వాళ్ళు అల్లుకోండి. నిలబడ్డ వినాయకుడిని అల్లుకుంటానికి మనం కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలండి. అవి ముందు చెప్పేస్తాను, తర్వాత వీడియోలోకి వెళ్ళి అల్లే విధానం చూసేద్దాం. ఓకే అండి. ఇదిగోండి ఫస్ట్ ఈ వినాయకుడిని నేను అల్లింది 6 mm సైజ్ బీడ్స్తో అల్లాను. కలర్స్ అయితే బ్లూ, వైట్, గోల్డ్, బ్లాక్ తీసుకున్నాను అనమాట. ఈజీగా ఉంటుంది అల్లిక అయితే మాత్రం. మీరు ఇలా చూసి అమ్మో చాలా కష్టమేమో అనుకుంటారేమోను. కొత్తగా అల్లిక స్టార్ట్ చేసేవాళ్ళైనా సరే, నేను బీట్ టు బీట్ ఎలా ఎక్కించుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అనేది నేను పూర్తిగా చక్కగా మీకు అర్థమయ్యే విధంగా మీకు నేను షేర్ చేస్తానండి. ఓకేనా. ఇదిగోండి మాల ఒకటి, లేదు అంటే పై కండువా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడి నుంచి అల్లుకోవచ్చు, అదొక మోడల్ ఉంటుంది. ఆ మోడల్ అయినా అల్లుకోవచ్చు, లేదు అంటే ఇలా ఒక గజమాలల్లే కానీ పూలమాల అనుకోవచ్చు, లేకపోతే ఆయన ఆభరణం అనుకోవచ్చు అండి, ఏదైనా అనుకోవచ్చు. ఇలా అయినా రెడీ చేసుకోవచ్చు. ఇది తేలిక పద్ధతి అనమాట మాల. ఓకే అండి. మనం ఒక దేవుని రూపం కానీ ఒక వస్తువును కానీ అల్లాలి అంటే వాటికి ఒక ప్రత్యేకత అంటూ ఉంటుంది. ఇప్పుడు మనం వినాయకుడి బొమ్మ అల్లుతున్నాం అనుకోండి, వినాయకుడికి ప్రత్యేకత ఏంటండి, ముందు తొండం వేయంగానే చిన్నపిల్లలైనా చెప్పేస్తారు వినాయకుడు అని చెప్పేసి. ఇంకా చెవి కొంచెం పెద్ద చెవులైతే వేసుకోవాలి, వెడల్పుగా పెద్దగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి పొట్ట భాగం కొంచెం ముందుకి ఉన్నట్టుగా పొట్ట బాగా కొంచెం ఎక్కువగా క్రియేట్ చేస్తాం. ఈ 3 మనం ఎక్కువ వినాయకుడికి చూడాలి. మనం అల్లుకునేటప్పుడు మనం అవి హైలైట్ చేసుకోవాలి. చెవులు, తొండము, పొట్ట భాగము హైలైట్ చేయాలి. కొంచెం లావుగా ఉన్నట్టుగా క్రియేట్ చేసుకోవాలి. ఇదొక్కటి గ్రహించుకుంటే మనం అల్లిక సులువుగా ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు ఈ వినాయకుడికి అయితే నేనేం చేశానంటే పైన మధ్యలోనూ గోల్డ్ ఇచ్చేసాను, బ్లూ తీసుకున్నానండి పంచభాగంకి. పంచకి స్టెప్పులుగా అంచు వచ్చినట్టుగా ఇక్కడ గోల్డ్ బీడ్స్తో క్రియేట్ చేశాను అనమాట. ఇలా స్టెప్పులుగా ఉన్నట్టు పంచభాగం అనేది స్టెప్పులుగా కట్టినట్టుగా క్రియేట్ చేశాను. మెళ్ళలోనూ గోల్డ్ బీడ్స్తో హారం ఇచ్చేసాను. ఇక్కడ కూడా రెడ్ బీడ్స్, మరి గోల్డ్ ఒక్కటే ఇస్తే బాగోదని చెప్పేసి ఆభరణాలలాగా ఇచ్చేసాను అనమాట ఇవి. ఓకే అండి. మరలా పైన కిరీటం గోల్డ్ తీసేసుకున్నాను. వెనక ముందంటే ముక్కు, చెవులు ఇవన్నీ వచ్చేస్తాయి కాబట్టి వైట్ తీసుకున్నాము. వెనక భాగం వచ్చేసరికి బ్లాక్ తీసేసుకున్నాను. ఓకే అండి. ఇలా వెనక భాగం రియల్గా ఉన్నట్టు ఇలా చేశాను అనమాట. చేతి భాగం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి అభయం ఇస్తున్నట్టుగా ఇక్కడ కుడి చేత్తో ఇక్కడ క్రియేట్ చేశాను. ఎడం చేత్తో పూర్తిగా వదిలేసామనుకోండి బాగోదు. అందుకని ఒక పువ్వు పట్టుకున్నట్టుగా, తామర పువ్వు పట్టుకున్నట్టుగా నేను ఇలా క్రియేట్ చేశాను. ఓకే అండి. ఇంకా అల్లే విధానం చూద్దాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది వినాయకుడిని అల్లేటప్పుడు
నెక్స్ట్ ఈ వినాయకుడిని అల్లటానికి ఏమేమి బీడ్స్ పడతాయి అనేది ఒక్కసారి చెప్తాను. నిలబడిన వినాయకుడిని అల్లటానికి మనకి ఎన్ని బీడ్స్ పడతాయో వెయిట్ మిషన్తో చూద్దామండి. 150 గ్రామ్స్ అయితే మనకు పడతాయి. ఈ కలర్స్ ఎన్ని పడతాయో నేను చెప్తాను, నేను వేసేయి తర్వాత చెప్తాను. ఇక్కడ వైట్ బీడ్స్ ఉన్నాయి చూసారా, 80 గ్రామ్స్, బ్లూ బీడ్స్ 40 గ్రామ్స్, గోల్డెన్ బీడ్స్ 20 గ్రామ్స్, బ్లాక్ బీడ్స్ 10 గ్రామ్స్. ఇంత మటుకైతే మనకు అల్లుకుంటానికి సరిపోతాయండి. వినాయకుడిని అల్లటానికి నేను తీసుకుంటున్న కలర్స్ అండి. వైట్ ప్లేస్లో వైట్ ఇచ్చేస్తున్నాను, వైట్ ప్లేస్లో వైట్ ఇచ్చేస్తున్నాను, బ్లాక్ ప్లేస్లో బ్లాక్ ఇచ్చేస్తున్నాను, గోల్డ్ ప్లేస్లో గోల్డ్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ బ్లూ ఇచ్చాం కదా, ఈ బ్లూ ప్లేస్లో కేవలం వైలెట్ తీసుకుంటున్నాను. వంకాయ రంగు, డార్క్ వంకాయ అండి ఇది. ఓకే అండి, ఇంత మటుకైతే నేను తీసుకుంటున్నాను. మీరైనా సరే అల్లేటప్పుడు ఇక్కడ డార్క్ కలర్ తీసుకోండి. డార్క్ రాణి కానీ, డార్క్ ఆరెంజ్ కానీ ఏదైనా సరే ఇక్కడ డార్క్ తీసుకోండి పంచభాగానికి. ఇక్కడ వైట్ వేసుకున్నా పర్వాలేదు, గోధుమ గత్తు కలరు, క్రీమ్ కలరు, లేదు అంటే ఇదిగోండి లైట్ ఎల్లో, ఇలా ఈ కలర్ వేసుకున్నా కానీ బాగుంటుంది. ఇక్కడ లైట్ కలర్ తీసుకోండి, ఇక్కడ మాత్రం డార్క్ కలర్ తీసుకోండి, చాలా బాగుంటుంది అనమాట మనకి. ఈ వీడియోలో నిలబడ్డ వినాయకుడు అల్లటానికి అంటే ఈ వీడియో వరకు కావలసిన మెటీరియల్ అండి. వైట్ బీడ్స్, గోల్డ్ బీడ్స్, గ్రీన్ బీడ్స్. ఇంత మటుకైతే మనకి 3 కలర్స్తో పార్ట్ 1 వీడియోకి సరిపోతాయి. అల్లుకుంటానికి ఒక నీడిలు, ఫిషింగ్ వైరు, కట్ చేసుకుంటానికి ఒక కట్టరు, ఇవి తెలిసినయే కదండి మనకి. ఓకేనా, అల్లిక 4 బీట్ మెథడ్తో కొనసాగుతుందండి. మొత్తం వినాయకుడిని అల్లటానికి 4 బీట్ మెథడేను. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము, ఎందుకంటే మీకు ఈజీగా ఉండాలి కాబట్టి అల్లిక అనేది. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేసి ఇలా పైకి వెళ్ళిపోదాం. బాడీ పార్ట్ వరకు ముందు పై భాగం అల్లేద్దామండి, తర్వాత ఖాళీ భాగానికి వద్దాం. ఓకేనా, అల్లికలో వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విన్నపం అండి. ఇప్పుడు నేను గోల్డ్ కలర్ బీడ్స్ వేస్తున్నా కదండి, వాటి ప్లేస్లో మీరు ఎల్లో కలర్ తీసుకోండి. గోల్డ్ కలర్ అనేదండి ఆ బీడ్స్కి మనకి కొన్ని రోజులకి పోతాయి అన్నమాట. గోల్డ్ అనేది నలుపు వచ్చేస్తాయి, మనకి అందం అనిపించదు అనమాట. ఎందుకంటే చాలా రోజులు ఉంటాయండి బీడ్ వర్క్ ఐటమ్స్ అనేది. కొన్ని అయితే ఉంటున్నాయండి బీడ్స్ గోల్డ్వి, కొన్ని అయితే ఉండలేదనమాట. ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు నేను వేసే అయితే అవి పర్వాలేదండి, ఉంటున్నాయి. కొన్ని ఉన్నాయి అవి పోతున్నాయి. ఏమి ఉంటాయి ఏం పోతాయి అనేది మనం గోల్డ్ కలర్ బీడ్స్ చెప్పలేం. అందుకని చెప్పి మనం ఇంత కష్టపడి అల్లుకుంటున్నాం కాబట్టి మీరు ఎల్లో కలర్ వేసేసుకున్నారని కూడా సరిపోతుంది. అసలు ఒరిజినల్గా అయితేనో గోల్డ్ వేస్తేనే అందం అనిపిస్తుందండి. కింద నడుం దగ్గర వడ్రాణం భాగం కానీ, మెళ్ళో కానీ, పైన కిరీటం కానీ ఏవైనా గోల్డ్ వేస్తే అందమే అనిపిస్తుంది. కానీ అది మీ ఇష్టం అండి. ముందు సూదికి నాట్ వేసేయండి, ఇలా స్ట్రాంగ్గా డబల్ ఎక్కించుకోండి. సింగిల్ ఉపయోగిద్దాం మనం. ముందుగా 4 బీడ్స్ తీసుకుంటున్నాను. 1 2 3 4 బీడ్స్ తీసుకోవాలండి. ఈ ముడిని ఏలుతో పట్టుకుని ఈ చివరి వేలుతో ఇలా పెట్టుకోండి. పెట్టుకుని 2 బీడ్స్లోకి మధ్యకు నీడిల్ని తీసుకురండి. ఇలా మనకి 4 బీట్తో ఒక ఫ్లవర్ అయితే ఏర్పడుతుంది. ఓకే అండి, ఇంకొకసారి ముందుకు వచ్చేయండి. ఇలా టైట్ వచ్చేస్తుంది అనమాట మనకి. ఫస్ట్ కదండి సింగిల్ తీసుకుంటున్నాము, అందుకని ఇలా పైకి వచ్చేసేయండి. ఇదిగోండి 3 దగ్గరికి ఇలా అయితే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ 1 బీట్ ఉంది, ఒక ఫ్లవర్ అయితే ఇప్పటికి రెడీ అయిపోయింది. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేసుకోవాలి. 1 2 3 ఇలా అరలా ముందుకు తీసుకొచ్చేయండి. వీడియోలు మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. వీడియోని స్కిప్ చేయొద్దు దయచేసి. ఇలా కిందకి తీసుకొచ్చేయండి. 2 ఫ్లవర్స్ అయితే వేసేసాం. మరలా ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 1 2 3 ఇలా ఈ బీడ్లో నుంచి ఇలా బయటకు వచ్చేసేయాలి. మరలా ఈ బీడ్లోకి తీసుకొచ్చేసి పైకి తీసుకొచ్చేయండి. ఇలా 3 వేసాము, 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 మరలా ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి ఒకేసారి తీసుకొచ్చేయచ్చండి. ఇలా నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ ఉంది,
3 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా కొంచెం టైట్గా లాగేసేయండి. నెక్స్ట్ ఈ బీడ్లో నుంచి ఇలా పట్టుకుని ఇక్కడ లూజ్ వచ్చింది అనుకోండి, ఈ ఫస్ట్ వేస్తున్న 3 బీడ్స్ ఉంటాయి కదా, ఇలా లాగేస్తే మనకి టైట్ ఏర్పడిపోద్ది. ఇలా ఫస్ట్ నెక్స్ట్ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. వన్ బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ మాత్రమే 4 తీసుకోవాలి. ఫస్ట్ లైన్ కాబట్టి మనం 3 యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. మనకి ఎన్ని కావాలో అన్ని. ఇప్పుడు మనకైతే ఇంత మటుకు సరిపోతాయి. ఇదిగోండి 1 2 3 4 5 6 7 బీడ్స్తో ఫస్ట్ స్టెప్ వేసుకోండి. గోల్డెన్ బీడ్స్తో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. నీడిల్ని ఇక్కడికి తీసుకొచ్చేయండి. సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదామండి. 7 బీడ్స్కి వేసేయాలి. ఇలా పెట్టుకోండి ఎదురుకి. ఇలా మన ఎదురుకి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. వైట్ 1 2 3. సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1 గోల్డ్ 1 వైట్ ఉంది, 2 వైట్ యాడ్ చేయాలి. టూ ప్లస్ 2 4. ఇలా థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నానండి. ఒక్కసారి గ్రహించండి నేను వేసేది. ఇదిగోండి, ఇక్కడ తప్పు అనేది రాకూడదండి. 1కి 2 సార్లు చూడండి, ఓకేనా. ఇక్కడ 1 వైట్, ఇక్కడ 1 గోల్డ్ 1 వైట్ ఉంది. 1 వైట్ 1 గోల్డ్ ఎక్కించుకోవాలి. వైర్ ఎక్కడుందో కూడా ఒక్కసారి చూడండి. బీడ్కి పై భాగాన ఉంది. బీడ్కి ఇక్కడ పై భాగము, కింద ఉంటే కింద భాగము అవుతుంది, ఓకేనా. ఇక్కడ గోల్డ్ వైట్ ఉన్నాయి, వైట్ గోల్డ్. గోల్డ్ పైకి వచ్చేట్టు పెట్టుకోండి. ఇలా మరలా 4th బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇదిగోండి, ఇలా గోల్డ్ పైకి రావాలి. గోల్డ్ అనేది పైకి రావాలి. నెక్స్ట్ ఇది 4th బీడ్. ఇక్కడ గోల్డ్ బీడ్ వైట్ బీడ్ ఉంటుంది. మరలా 1 వైట్ 1 గోల్డ్ యాడ్ చేయాలి. గోల్డ్ పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి. 5th బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయానండి. ఇదిగోండి, ఇక్కడ గోల్డ్ వైట్ ఉంది. వైట్ గోల్డ్ యాడ్ చేయాలి. 1 వైట్ 1 గోల్డ్. 6th బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ గోల్డ్ వైట్ 2 ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. మరలా లాస్ట్ బీడ్ 7th బీడ్. ఈ స్టెప్లో ఇదిగో ఇక్కడ గోల్డ్ వైట్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా 7 బీడ్స్కి వేసేసాం. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నీడిల్ పైకి తీసుకొచ్చేయండి. మీకు పైన ఇలా అటు ఇటు 2 వైట్ బీడ్స్, రైట్ 2 వైట్ బీడ్స్, లెఫ్ట్ రావాలి. 4 బీడ్స్ అవుతాయి. 2 2 4 మధ్యన 3 గోల్డ్ బీడ్స్ రావాలి. మొత్తం 7 అవుతాయి. 2 + 3 5, 5 + 2 7, ఓకేనా. ఇదిగో ఇలా ఇలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి.
పైకి తీసుకొచ్చేసి మరలా ఎదురుకి పెట్టుకోండి. ఇలా ఇందాక దీన్ని ఇలా తిప్పుకోండి. తిప్పుకుంటే ఎదురుకి ఇలా వెళ్తే ఈజీగా ఉంటుంది అనమాట. థర్డ్ స్టెప్ ఫస్ట్ బీట్ అండి. ఇక్కడ 1 బీట్ వైట్ బీట్ ఉంది. 3 వైట్ బీట్స్ యాడ్ చేయాలి. 3 + 1 4. ఎమ్మటే పక్క బీట్లోకి కూడా తీసుకెళ్ళిపోండి. ఇక్కడ 2 వైట్ బీట్స్ ఉన్నాయి. 2 గోల్డ్ బీట్స్ యాడ్ చేయాలి. ఇలా తర్వాత 3 గోల్డ్ బీట్స్లో ఫస్ట్ గోల్డ్ బీట్కి తీసుకొచ్చేసాను నీడిల్ని. ఇదిగోండి, ఇక్కడ 2 గోల్డ్ బీట్స్ ఉన్నాయి. 2 వైట్ బీట్స్ యాడ్ చేయాలి. ఇలా సెకండ్ గోల్డ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ కూడా 1 గోల్డ్ 1 వైట్ ఉన్నాయి. 2 వైట్ యాడ్ చేయాలి. థర్డ్ గోల్డ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 1 గోల్డ్ 1 వైట్ ఉన్నాయి. 1 గోల్డ్ 1 వైట్ యాడ్ చేయాలి. వైట్ పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి. ఇలా ఇంకా 2 వైట్ బీట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ వైట్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 వైట్ 1 గోల్డ్ ఉన్నాయి. 1 వైట్ గోల్డ్ పైకి వచ్చేట్టు యాడ్ చేసుకోండి. ఇలా లాస్ట్ బీట్ ఈ స్టెప్లో ఇక్కడ 2 వైట్ బీట్స్ ఉన్నాయి. 2 వైట్ బీట్స్ యాడ్ చేయాలి. ఇలా వైర్ ఎక్కడుందో మీరు చూడండి ఫస్ట్. ఓకేనా, ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇలా పైకి తీసుకొచ్చేసి నీడిల్ని ఈ ఫస్ట్ బీడ్లోకి తీసుకొచ్చి ఇక్కడ పెడదాము. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు వేసింది కరెక్ట్ అవునో కాదో చెక్ చేసుకోవాలంటే ఈ 5 బీడ్స్ ఇలా పెట్టుకోండి. ఇప్పుడు మనకి 7 బీడ్స్తో అల్లుతున్నాం. మిడిల్ 1 బీడు, ఇటు 3 బీడ్స్ ఇటు 3 బీడ్స్ ఉన్నాయి. కరెక్ట్గా రావాలి. చూసారా, వైట్ గోల్డ్ వైట్, వైట్ గోల్డ్ వైట్, మధ్యన వైట్ వచ్చింది. ఇలా కరెక్ట్గా వేసినట్టు అనమాట ఈ 7 బీట్స్కి. మీరు ఇక్కడ ఈ డిజైన్లో ఏదైనా తేడా అనేది వచ్చిందనుకోండి, మనకి బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ కదండి, అందం అనిపించదు, తప్పుగా తెలిసిపోద్ది అనమాట. ఇటు రైట్ ఎలా అయితే మనం డిజైన్ చేస్తున్నామో గొలుసు భాగం అనమాట, ఇది ఒక ఆభరణం టైప్లో మనం డిజైన్ చేస్తున్నాం వినాయకుడికి. రైట్ ఎలా అయితే మనం డిజైన్ చేస్తున్నామో లెఫ్ట్ కూడా మీకు అలాగే కరెక్ట్ వేలో రావాలి. అప్పుడే మీరు కరెక్ట్గా వేసినట్టు అనమాట. ఓకే అండి, థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఇక్కడ 1 బీట్ ఉందండి. ఫోర్త్ స్టెప్ స్టార్టింగ్ అనమాట. 1 గోల్డ్ 2 వైట్ ఇలా తీసుకోవాలి. అర్థం కాలేదనుకోండి, నేను వేసేదాకా మీరు వెయిట్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అలా ఇలా రావాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ డిజైన్ ఎలా రావాలి. పక్క బీడ్లోకి గోల్డ్ బీడ్ ఉంది చూసారా, దానిలోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 గోల్డ్ బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 ఇలా. ఇంకా 3 వైట్ బీడ్స్లో ఫస్ట్ వైట్ బీడ్లోకి తీసుకొస్తున్నాను, మీకు ఈజీగా ఉంటుంది అట్లయితే. 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా సెకండ్ వైట్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఓకే అండి, ఇక్కడికి ఇక్కడ 1 వైట్ 1 గ్రీన్, మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి, నేనైతే గ్రీన్ పెడుతున్నాను. ఇక్కడ ఇంకొక ఆభరణం అనేది స్టార్ట్ అవుద్ది వినాయకుడికి. మధ్య బీటికి కరెక్ట్గా మధ్య బీటికి గ్రీన్ వేసాను అనమాట. ఓకే అండి, నెక్స్ట్ థర్డ్ వైట్ బీట్ ఉంది కదా, ఇక్కడ దీనిలోకి ఇక్కడ 2 వైట్ బీట్స్ ఉన్నాయి. 2 వైట్ బీట్స్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ గోల్డ్ బీడ్లో నీడిల్ తీసుకొస్తున్నాను.
ఇక్కడ 1 గోల్డ్ 1 వైట్ ఇలా యాడ్ చేయాలి. ఇలా చూసారా ఇలా. నెక్స్ట్ లాస్ట్ బీట్ అండి, 4th స్టెప్లో వైట్ బీట్ లాస్ట్ స్టెప్. ఇక్కడ 1 వైట్ 1 గోల్డ్ ఉంది, 2 వైట్ యాడ్ చేయాలి. ఇలా గోల్డ్ బీట్లో నుంచి వైట్ బీట్లోకి తీసుకొచ్చేయటమే. పైకి తీసుకొచ్చేద్దామండి నీడిల్ని. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిడిల్లోనో గ్రీన్ రావాలి, రైట్ లెఫ్ట్లోనో 3 వైట్ బీట్స్ 1 2 3 1 2 3, మిడిల్ 1 గ్రీన్ బీట్ ఇలా రావాలి. ఇక్కడ డిజైన్ కూడా చూసారు కదా, ఇక్కడ 3 బీట్స్ గోల్డ్ 1 2 3 4 బీట్స్ లాగా ఇటు 4 బీట్స్ లాగా ఇటు రావాలి. ఇలా వేస్తే మీరు కరెక్ట్గా వేసినట్టు. ఓకేనా. ఈ వైట్ బీట్లోకి తీసుకొచ్చేద్దాము. ఇంకా ఈ 4th స్టెప్ కంప్లీట్ అయిపోయింది. 5th స్టెప్కి వెళ్ళిపోదామండి. స్టార్టింగ్ ఇక్కడ 3 వైట్ బీట్స్ 1 గ్రీన్ బీట్ 3 వైట్ బీట్స్ ఉన్నాయి. ఫస్ట్ 3 వైట్ బీట్స్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఫస్ట్ బీడ్లోకి వైట్ బీడ్, ఇక్కడ 1 బీడ్ ఉంది, 1 గోల్డ్ 2 వైట్ ఇలా యాడ్ చేయాలి. మీరు వైర్ అనేది బీడ్కి పైన ఉందా కింద ఉందా అనేది చెక్ చేయండి. మనకి పైన ఉంది, పైన ఉన్నప్పుడు ఇలా ఎక్కించుకోవాలి. కింద ఇక్కడ ఉన్నది అనుకోండి, మీరు ఇలా ఎక్కించారనుకోండి తప్పు వస్తుంది. అదొకటి చెక్ చేసుకోండి. వైర్ అనేది నా చెయ్యి ఎక్కడ అనేది ఉందో చూడండి ఒక్కసారి. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ బీడ్కి ఇలా ఇలా యాడ్ చేయండి. సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 1 వైట్ 1 గోల్డ్ ఉన్నాయి, 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా కొంచెం టైట్గా లాగేసేయండి. మనం సింగిల్ తీసుకున్నాం కదా వైర్ అనేది. మరలా 3rd వైట్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, 2 గ్రీన్ బీడ్స్ తీసుకోవాలి. 2 గ్రీన్ ఒక డిజైన్ ఇలా. నెక్స్ట్ గ్రీన్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి, 1 గ్రీన్ 1 వైట్ తీసుకోవాలి. వైట్ పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి ఇలా. నెక్స్ట్ ఇక్కడ 1 వైట్ 1 గ్రీన్ 2 బీడ్స్ ఉన్నాయి, 1 వైట్ 1 గ్రీన్, గ్రీన్ పైకి వచ్చేట్టు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ బీడ్ అనమాట వైట్ ఇది. ఇక్కడ పక్క బీట్లోకి తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, 1 గోల్డ్ 1 వైట్ వేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ బీడ్. ఈ స్టెప్లో మనకి లాస్ట్ ఇక్కడ వైట్ గోల్డ్ 2 బీడ్స్ ఉన్నాయి, వైట్ బీడ్ యాడ్ చేయాలి. 2 బీడ్స్ 2 వైట్ బీడ్స్ యాడ్ చేసేయటం. మనకి స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నీడిల్ని పైకి తీసుకొచ్చేద్దాము. 7 బీడ్స్కి వేసేసాము. 5th స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడికి తీసుకొచ్చేసి ఇలా తిప్పేసుకుందాము. ఇదిగోండి ఇలా రావాలి. 2 వైట్ బీడ్స్ 1 గ్రీన్ బీడ్ వైట్ గ్రీన్ 2 వైట్ బీడ్స్ ఇలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఇలా రావాలి. ఓకే అండి. మధ్యన వైట్ అటు ఇటు గ్రీన్ 2 వైట్ 2 వైట్ ఇలా. ఓకే అండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. 6th స్టెప్ స్టార్ట్ అండి. ఇక్కడ 1 వైట్ బీడ్ ఉంది, 1 గోల్డ్ 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఇక్కడ 1 బీడ్ ఉంది, ఇలా యాడ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ 1 గ్రీన్ 1 వైట్ యాడ్ చేయాలి.
ఇక్కడ వైట్ గోల్డ్ ఉంటాయి. ఈ 2 బీడ్స్ యాడ్ చేయాలి. గ్రీను వైట్ పైకి వచ్చేట్టు పెట్టుకోండి. ఇలా ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. 1 వైట్ 1 గ్రీను పైకి వచ్చేట్టు పెట్టుకోండి. ఎక్కించేసుకుంటే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ గ్రీన్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 గ్రీన్ 1 వైట్ ఉన్నాయి. 1 గ్రీన్ 1 వైట్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ ఇంకా 2 వైట్ బీడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. వన్ గ్రీన్ 1 వైట్ ఉంది. 1 గోల్డ్ 1 వైట్ ఇలా యాడ్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ బీడ్ అండి. వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ గోల్డ్ బీడ్ ఒకటి ఉంది, వైట్ బీడ్ ఉంది. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. మనకి నాకు వైర్ కూడా అయిపోయింది. నేను నాటు వేస్తానండి తర్వాత. ఇదిగోండి ఒకసారి చూసేయండి. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 6th స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి, మధ్యన గ్రీన్ బీడ్ వచ్చింది. 3 బీడ్స్ రైట్ వైట్ బీడ్స్, లెఫ్ట్ 3 వైట్ బీడ్స్ వచ్చాయి. మొత్తం 7 బీడ్స్ రావాలి. ఓకే అండి, నేను వైర్ ఎక్కించేస్తాను. నాటు వేసేసి నేను వైర్ ఎక్కిస్తాను. మీరు నీడిల్ని పైకి తీసుకొచ్చేయండి. నేను నాటు వేసేసానండి. మరలా సూదికి వైర్ ఎక్కించేసి పైకి తీసుకొచ్చేస్తున్నాను. మీరు తీసుకొచ్చేయండి పైకి. నెక్స్ట్ ఈ వైట్ బీడ్లోకి తీసుకొచ్చేసి తిప్పుకోండి మరలా ఎదురుకి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేసేద్దామండి. ఇక్కడ 1 వైట్ బీడ్ 3 వైట్ బీడ్స్ ఉన్నాయి కదా, 3 వైట్ బీడ్స్కి ఫస్ట్ వేద్దాం. ఇక్కడ 1 వైట్ బీడ్ ఉంది. ఫస్ట్ గోల్డ్ బీడ్, తర్వాత 2 వైట్ బీడ్స్ యాడ్ చేసుకోండి. ఇలా సెకండ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ వైట్ గోల్డ్ 2 బీడ్స్ ఉన్నాయి. 1 గ్రీన్ 1 వైట్ పైకి వచ్చేట్టు పెట్టుకోండి. సెకండ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 గ్రీన్ 1 వైట్ ఉన్నాయి. 1 గ్రీన్ 1 వైట్ యాడ్ చేయాలి. లూజ్ ఉన్న నెక్స్ట్ లాగేటప్పుడు కవర్ అయిపోద్దండి. గ్రీన్ బీడ్లోకి తీసుకొచ్చేసేయండి. 3 వైట్ బీడ్స్ వేసేసాం కదా, 4th బీడ్ గ్రీన్ బీడ్ అవుతుంది మనకి. ఇలా రావాలి. ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి. 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 ఇలా బయటకు వచ్చేసి ఇంకా 3 వైట్ బీడ్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. 1 వైట్ 1 గ్రీన్ ఉంది. ఫస్ట్ గ్రీన్ ఎక్కించేసుకుని తర్వాత వైట్ ఎక్కించుకోండి. వైట్ పైకి వచ్చేట్టు. సెకండ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 వైట్ 1 గ్రీన్ ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ వచ్చింది కదా, ఇక్కడ కూడా గోల్డ్ వేద్దాం. ఫస్ట్ గోల్డ్ ఎక్కించేసుకుని తర్వాత వైట్ ఎక్కించుకుందాం. ఇలా అయితే బాగుంటుంది డిజైన్. నెక్స్ట్ లాస్ట్ వైట్ బీడ్ ఈ స్టెప్లో. ఇదిగోండి ఇలా గోల్డ్. ఇక్కడ 1 వైట్ 1 గోల్డ్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా
ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇలా పైకి పెట్టేసుకోండి నీడిల్ని. మరలా ఈ బీడ్లో నుంచి ఇక్కడ వరకు మనకి ఇక్కడ వరకు వేసేసామండి. ఇక్కడ వరకు వేసేసాం, చూసారు కదా ఇలా డిజైన్ ఇక్కడ వరకు వేసేసాము. ఇక్కడ కట్ చేసేద్దాము. అంటే ఈ పై భాగం, కాలి పై భాగం వరకు, బాడీ పార్ట్లో పై భాగం వరకు వేసేసాం. ఇక్కడ వరకు కిందకి తీసుకొచ్చేసి నాటు వేయండి. ఇలా చక్కగా వేయండి అబ్బా. నాటు మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి. మనం అల్లుకున్నదంతా నాటులోనే, ముడిలోనే ఆధారపడి ఉంటుంది. చక్కటి ముడి వేయండి, ఊడిపోకుండా చక్కగా. ముడి అంటే ముడిగా ఊడకుండా ఎండింగ్ నాటు, స్టార్టింగ్ నాటు చక్కగా వేయండి. నీట్గా ఉండాలి. మరలా ముడి కూడా కనిపించకూడదు. ఇక్కడి నుంచి మరలా కిందకు వచ్చేయండి. అక్కడే కట్ చేయొద్దు. ముడి వేసిన తర్వాత 2 బీడ్స్ మీకు కన్వీనియంట్ని బట్టి తీసుకెళ్ళండి. 2 బీడ్స్ అటు ఇటు ఇలా ఇక్కడికి వేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది సైడ్కి తీసుకొచ్చి కట్ చేసేయండి. ఓకే అండి. ఇదిగోండి ఇలా ఇలా అయితే మనకి డిజైన్ రావాలి. గ్రీన్ ఉన్నాయి చూసారా, ఇక్కడ ఉందో చూసారా, వైట్ 1 2 3 ఉన్నాయి. ఇక్కడ 1 2 3 గోల్డ్ బీడ్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ 1 2 3 మరలా ఒక గీత అల్లి, తర్వాత మరలా ఇంకొక గీత. ఎలా వచ్చిందంటే ఇలా వచ్చి ఇలా ఇలా వెళ్ళింది అనమాట షేపు. ఓకే అండి. అలా తర్వాత ఇక్కడ చూడండి గ్రీన్ బీడ్స్కి 1 2 3 4 1 2 3 4. తర్వాత ఇలా మనము బ్లౌజ్కి నెక్ గీస్తాం చూసారా, ఇలా షేపు అలా వచ్చిందనమాట. మనం నిలబడ్డ వినాయకుడికి చక్కగా ఆభరణాలు ఇలా రెడీ చేస్తున్నాం అనమాట. ఓకే అండి. ఇదండి ఈనాటి వీడియో. ఇక్కడితో ఆపుదాము. నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలి అనేది పార్ట్ 2లో మీకు షేర్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ వరకు వేసేసాం. ఈ గోల్డ్ దగ్గర నుంచి మనం ఇక్కడ వరకు వేసేసాం. ఎంత ఈజీగా ఉందో చూసారు. ఇది తేలికైన పద్ధతి అనమాట. మీకు నేను షేర్ చేయడానికి అందరూ అల్లుకునే విధంగా అయితే ఈ పద్ధతి బెస్ట్. డబల్ లేయర్ అల్లిక అంటారండి. ఈ వినాయకుడిని అల్లటం మనం డబల్ లేయర్ అల్లిక. ఓకే అండి. ఇదండి వీడియో ఈనాటికి. ఈ వీడియో నిలబడ్డ వినాయకుడిని అల్లే విధానంలో భాగంగా పార్ట్ 1 ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నానండి. పార్ట్ 2లో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే. మీరు అల్లుకున్న తర్వాత ఒక లైక్ ఇచ్చేయండి. మేము అల్లుకున్నాం డన్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. ఓకే అండి. ఇదండి వీడియో ఈనాటికి. పార్ట్ 2లో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.